దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 11 వృశ్చిక రాశి వారికి మీరు ఇష్టపడుతున్న వారితో ఇలా జరుగుతుంది. రహస్యంగా వీడియోని చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుందో, శుభాలు అశుభాలు వీరికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులను వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారికి పని రంగంలో మీకు అవకాశాలు రాబోతున్నాయి. ప్రవర్తన యొక్క అప్రమత్తం మరియు శుద్ధి దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండండి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. వ్యాపారాలు ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది. ప్రమోషన్ గురించి ఒక్కసారి విషయం అనేది తెలపడం జరుగుతుంది. ఈ రోజు భయం అనేది మీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. దరిద్రాన్ని ఇవ్వకుండా పని ప్రాంతంలో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తి కారణంగా ఉంటుంది. మరికొందరు వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేక ఈ రోజు వారి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కిందికి పడద్రోయాలని వారైతే కుళ్ళు కుతంత్రాలతో పన్నాగాలను పన్నుతూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మీకైతే సక్సెస్ ని సాధించి పెడుతుంది. ధైర్యంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. సొంత పనులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్లటానికి సిద్ధంగా ఉంటారు. అలాగే కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా గౌరవించడం అనేది జరుగుతుంది. ఇక పని రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను మీరైతే కనుక తొలగించుకోగలుగుతారు. సహోద్యోగుల సహకారం తోటి కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. అయితే ఈ రోజు మీరు సహనం మరియు సంయోగమనంతో పనులు పూర్తి చేయడానికి అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుగా ముందుకు వెళతారు. మీ ప్రవర్తన నుండి తొందరగా నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా మీకున్న అడ్డంకులన్నీ పరిష్కారం కనుక్కోండి. ప్రయత్నించండి. అంతేకాని మీరైతే వాదిస్తూ చర్చలకు వివాదాలకు దారితీయొద్దు. కుటుంబ సభ్యులకు మద్దతుగా ఉండండి. కార్యక్రమాలకు హాజరవుతారు. సంబంధ బాంధవ్యాల్లో బలం అనేది పెరుగుతుంది. ఇక ప్రియమైన వారి సలహాలను పాటిస్తారు. వారి లోపాలను మీరైతే గుర్తించి ప్రేమలో విశ్వాసాన్ని పెంచుకుంటారు. మీరైతే దూరంగా ఉన్న వ్యక్తులను మీరైతే కనుక కలవాలని ఆశపడుతూ ఉంటారు. మీ ప్రేమ జీవిత భాగస్వామితో మీరైతే సంతృప్తికరంగా ఉంటారు. మీ రోజు మొత్తం కూడా ఉత్సాహంగా ఉత్తేజకరంగా స్నేహితులతోనూ అలాగే ప్రయాణాలతోనూ మీకైతే ముగుస్తుంది. చక్కటి ఫలితాలను ఆర్థికపరమైన అంశాల్లో పొందుకుంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్నపాటి ఒత్తిడిల నుండి ఎదుర్కొని వీరైతే బయటపడగలుగుతారు. ఇక ఆర్థికపరమైన అంశాల్లో పెట్టుబడుల విషయాల్లో రాజకీయ ప్రవేశంలో మీరు కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల ప్రమేయం అనేది మీ జీవితంలో ఏర్పడుతుంది. దీనిని బట్టి మీరైతే కొన్ని కొత్త సలహాలను పొందుకుంటారు. ఈ సలహాల ద్వారా మీకు మేలుకరమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. మీరు కనుక వాటిని ఆచితూచి ఆలోచించి అమలు చేసినట్లయితే మీకు చక్కటి ఫలితాలనేవి దక్కబోతున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి శుభకరమైన ఫలితాలను మీరైతే పొందుకోబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.